ప్రైవేట్ స్కూల్ దాష్టికానికి ఇద్దరు చిన్నారులను గెంటేసిన యాజమాన్యం. కట్టాల్సిన ఫీజు ఆలస్యమైందని ఓ ప్రైవేట్ స్కూల్ దాష్టికానికి ఇద్దరు చిన్నారులను తరగతి గదుల నుండి గంటేసి సంఘటన పల్మేర్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు ప్రభాకర్ కు ఒక కూతురు ఒక కుమారుడు. ఇద్దరిని బాగా చదివించాలన్న సంకల్పంతో పల్మేర్ పట్టణంలో గుడాతం రోడ్ సమీపంలో గల శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకరు ఎల్కేజీ మరొకరు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు. స్కూల్లో నిర్వహిస్తున్న అకాడమిక్ ఫీజు చెల్లించాలని బాధితుడైన ప్రభాకర్ స్కూల్ యాజమాన్యం ఆదేశించారు. వీరు భార్యాభర్తలు ఇద్దరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న కారణంగా చేతులు చిల్లిగవ్వలేకపోవడంతో ఈ విషయాన్ని ప్రభాకర్ స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి 6 నెలలలోపు చెల్లిస్తామని నచ్చజెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ప్రిన్సిపల్ సానుకూలంగా స్పందించి సరేనని ఒప్పుకున్నాడని తెలిపాడు. ఇచ్చిన గడువు ఇంకా 4 నెలలు ఉండగానే స్కూల్ మేనేజ్మెంట్ వారి ప్రిన్సిపల్ మాటలను కూడా బేఖాతరు చేస్తూ పిల్లల భవిష్యత్తు కంటే మాకు ఫీజులు ముఖ్యమని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశాడు. అయినా యాజమాన్యం బాధితుడు ఆవేదనను పట్టించుకోకుండా అహంకారంతో వ్యవహరించి పిల్లల చేత బ్యాగ్ బుక్కులు ఇచ్చి తరగతి గదుల నుండి గెంటేయటం సరికాదని కంటతడబెట్టాడు. తనకు తన పిల్లలకు జరిగిన అన్యాయంపై విద్యాశాఖ అధికారులు స్పందించి మానవత్వం లేని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. చేయి చూపించి మాట్లాడుతున్నాడు, కొంచెం హార్స్ఫుల్గా మాట్లాడుతున్నాడు. అంటే ఏం మాట్లాడు? అదే ఫీజే నాకు ఇంపార్టెంట్, స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు. ఇది నిరూపిస్తాను కావాలంటే వీడియో కూడా ఉంది దగ్గర. ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్. నేను నా వైఫ్ ఇద్దరు డిఎస్సి కోచింగ్ వెళ్తున్నాము. ప్రెజెంట్ నేను అమౌంట్ పే చేసే పరిస్థితిలో నేను లేను. ఆఫ్టర్ 6 months ఖచ్చితంగా నేను పే చేస్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డే కదా, నో ప్రాబ్లం అన్నారు. సరే అన్నారు సార్. మళ్ళీ సార్ పక్కన పెడితే వాళ్ళు టీచర్స్ పదే ఫోన్లు చేసి చంపేస్తున్నారు. సరే ఎందుకు అని 3 weeks నేను పంపించలేదు సార్. ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది అందుకనేసి ఈరోజు పంపించాను. ఈరోజు లేదంటే రేపు కట్టేస్తాను ఫీజు అనేసి పంపించాను. ఆల్ ఆఫ్ డే నా కూతుర్ని బయట పంపించేసాను సార్ విత్ బ్యాగుతో. ఎక్కడైనా బాబుని కూడా బాబు కూడా ఫీజు పే చేయలేదు. ఇద్దరిని పంపించాను. వాళ్ళే సార్. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంకా ఎలా సార్ నెక్స్ట్? ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము, ఫీజెస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి, పిల్లల్ని అయితే అడగద్దండి అని చెప్పినాము. పిల్లల నుంచి ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి, వాళ్ళనే అడగండి. పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మార్లు మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి, ఏదైనా చర్యలు ఎలాంటివి ఉంటాయి? పిల్లల్ని యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి 14 years వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకి సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాను. ఖచ్చితంగా జరిగినటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడము, పాఠశాలల మీద రికగ్నిషన్కి సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిన విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ అనే పేరెంట్ రవడపల్లి వాస్తవులు. అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ, విక్రమ్, యూకేజీ ఒకరు, ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివే ఆ పిల్లలు ఇద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను. బట్ నేను ఈ ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చినాము. పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము. ఏ విషయం ఏంటి, అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు, పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాము ఏం జరిగింది అని. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా డిఈఓ గారికి
ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.